న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా యానం ఆప్తమిత్రునికి స్మృతి మందిరం. తన చిరకాల స్నేహితుడు, తన రాజకీయ అభివృద్ధికి తోడ్పడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్మృతి మందిరాన్ని నిర్మించారు. 21వ తేదీ ఆదివారం ఈ మందిరాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. యానాం ప్రజలకు సాగునీటి అవసరాల కోసం తాను అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భూమిని కేటాయించిన ఆయన మంచితనాన్ని యానాం ప్రజలందరూ గుర్తించాలని కోరారు. కేవలం రాజశేఖర రెడ్డి జయంతి రోజునే లేక వర్ధంతి రోజునో కాకుండా సంవత్సరమంతా ఆయన్ను గుర్తు చేసుకునేలా ఈ స్మృతి మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయని మల్లాడి అన్నారు. ఈ మందిరంలో యానం నుండే కాకుండా తమ పొరుగు నియోజకవర్గాలైన ముమ్మిడివరం, రామచంద్రాపురంలోని మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మల్లాడి తెలిపారు. కాకినాడ జిల్లా యానం ఆప్తమిత్రునికి స్మృతి మందిరం. తన చిరకాల స్నేహితుడు, తన రాజకీయ అభివృద్ధికి తోడ్పడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్మృతి మందిరాన్ని నిర్మించారు. 21వ తేదీ ఆదివారం ఈ మందిరాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. యానాం ప్రజలకు సాగునీటి అవసరాల కోసం తాను అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భూమిని కేటాయించిన ఆయన మంచితనాన్ని యానాం ప్రజలందరూ గుర్తించాలని కోరారు. కేవలం రాజశేఖర రెడ్డి జయంతి రోజునే లేక వర్ధంతి రోజునో కాకుండా సంవత్సరమంతా ఆయన్ను గుర్తు చేసుకునేలా ఈ స్మృతి మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయని మల్లాడి అన్నారు. ఈ మందిరంలో యానం నుండే కాకుండా తమ పొరుగు నియోజకవర్గాలైన ముమ్మిడివరం, రామచంద్రాపురంలోని మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని మల్లాడి తెలిపారు. ఆగండి. లేదండి, అప్పుడే ఓకే. 21వ తారీఖు అనగా వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి నాచే ఒక వైఎస్ఆర్ గారికి స్మృతి మందిరం, ఒక స్నేహితుడికి, ప్రజలకు అందరికీ అర్థమైన భాషలో అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు గుడి కట్టడం, అలాగే గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చేయాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు, తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు, నేను చెప్పే పనులు వారు చేయడం, వారు చెప్పే పని నేను చేయడం, దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ
వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత. ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి, వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది, దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు 10 రోజులకి 15 రోజులకి నాతోటి మాట్లాడడం, నెలలో 1-2 సార్లు కలవడం అన్నది జరిగింది. ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం, ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరుకి ఎంత ఉండాలి, సాగునీరుకి ఎంత ఉండాలన్న దాని మీద 19 క్యూసెక్స్ వాటర్ యానానికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం, ఫ్రెంచ్ వారు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు, పక్కనున్న రాష్ట్ర ప్రజలు కూడా కొంత రావడం ఎక్కువయింది. దానికి తగ్గట్టుగా మంచినీరు నిల్వ చేసుకోవడానికి ఆంధ్ర భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను 25 ఎకరాల భూమిని పక్కన కోరడం జరిగింది. మీ ఆంధ్రాలో అయితే 25 ఎకరాలు, 50 ఎకరాలు చాలా చిన్న పని. కానీ ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం భూమిని ఇవ్వాలన్నా అంత సులువైంది కాదు. అది కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్విజేషన్ పెట్టి ఆ భూమిని మనకి ఇవ్వాలి. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే నేను మొదటగానే అతను ముఖ్యమంత్రి అవ్వకముందే వారు నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు యానానికి ఏం కావాలన్న విషయాల్ని మీకు నేను రాజకీయంగా నన్ను కావాలని అనుకుంటూ ఉన్నారు. రాజకీయంగా నేను సక్రమంగా పనిచేసి నిజాయితీగా మీకు పనిచేస్తే నా యానానికి ఏం కావాలన్న దాని మీద ఇలాగా త్రాగునీటికి, సాగునీటికి పెంచాలి. అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి మాకు యానానికి నల్లా ట్యాంక్ అని చెప్పేసి 2 ట్యాంకులు ఉన్నాయి. అది సమ్మర్లో కాలువ కట్టేసినప్పుడు ఆ నీరు పూర్తిగా చెరువుల నిండా నింపినా కానీ 1 నెల రోజులకు మాత్రమే వస్తుంది. మిగతా నెల రోజులకి ట్యాంకర్ల మీద సప్లై చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొక 25 ఎకరాల భూమిని నాకు ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వైఎస్ఆర్ గారిని ముఖ్యమంత్రి అవ్వకముందు కోరి ఉన్నాను. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయిన ఒక 8 నెలల్లోనే నాకు చెప్పిన దానికి ముందు నేను ఎలక్షన్ ముందు ఇచ్చిన లెటర్ బేస్ చేసుకుని ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని, అలాగే ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి పిలవడం జరిగింది. పిలిచి మనం 2 కాలువలు ఉన్నాయి. ఒకటి పిల్లంక దగ్గర నుంచి వచ్చే నీరు యానానికి వెళ్తుంది, అది ఫ్రెంచ్ లింకింగ్ ఛానల్. రెండోది మల్లవరం మీదుగా పత్తిగొందు కాలువ ఉంది, అది దర్యాల తిప్పుకి వెళ్ళే కాలువ. వారు అడిగిన నీరుని మనం ఇవ్వాలి. మీరు ఇమ్మీడియట్గా ఒక అరగంట మీరు మాట్లాడుకుని, నేను కృష్ణారావు మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి అని చెప్తే పిల్లంక ఉన్న కాలువ మీద 4.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ కాలువని వారికి మనం హ్యాండ్ ఓవర్ చేసి దానికి నీరు ఎక్కువ పెంచినప్పుడు పక్కనున్న గ్రామాలు పొల్లిపోకుండా, పొర్లి ఆ గ్రామాల మీద పడకన్నా ఉండే విధంగా వాళ్ళు అక్కడ తీసుకుంటే అక్కడ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ మల్లవరం, పత్తిగొందు ఉన్న కాలం మీద మనం ఇవ్వలేము, లాస్ట్ టైల్ ఎండ్కి వచ్చేస్తుంది, అక్కడ మనకే షార్టేజ్ ఉంటుందని చెప్తే నేను దానికి సాధ్యమైంది బట్టి దానికి కూడా ఇవ్వండి, లేదంటే మాత్రం దీని మీద ఇవ్వండి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్తానో అన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన 3వ రోజునే దానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ భూమి 25 ఎకరాల భూమిని ఇమ్మని చెప్పేసి అడిగితే
ఆ ఏరియా మ్యాప్ రప్పించి మళ్ళీ కలెక్టర్ని ఇంకొక మీటింగ్లో పిలిచారు. కృష్ణారావు, ఇప్పుడు గురించి నువ్వు ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితం 2 మంచినీళ్ళ ట్యాంకులు ఉన్నాయి, అది ఇప్పుడు సరిపోలేదు. రాబోయే రోజుల్లో ఈ 25 ఎకరాలు కూడా సరిపోదు. 100 ఎకరాలు తీసేసుకో, ఆ ఏరియా నీ బోర్డర్ నుంచి ఆ ఏరియా అంతా కూడా తీసుకోమని చెప్పేసి మీటింగ్లో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక తెలుగు నియోజకవర్గానికి, యానం నియోజకవర్గానికి అడిగితే దాన్ని తగ్గించాలని చూసే రోజుల్లో కాదు 100 ఎకరాలు తీసుకోమని చెప్పేసి అంటే నేను అంతా షాక్ అయిపోయారు ఆఫీసర్లు కానీ నేను కానీ. అలాగే అని చెప్పేసి నేను వచ్చేసి ఉన్నాను. ఆ భూమిని ఎక్వైరీ చేయడానికి మరుసటి రోజే కలెక్టర్ గారు, ఆర్డీఓ అందరూ కూడా నాకు వచ్చున్నారు. వచ్చే ముందుగానే పిల్లి బోస్ గారు వచ్చి ఈ పక్కన ఎప్పుడైతే ఆ మాట అన్నామో పేపర్లో వచ్చిందో, నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మరుసటి రోజు మార్నింగ్కి వచ్చేటప్పటికే ఈ పక్కనే ద్రాక్షారం రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసినట్టయితే చిన్న చిన్న షాపులు పెట్టుకుని వెనకాల చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవతల పక్కన యువతల మాకు ఇటు భీమనగర్ ఉన్నది, భీమనగర్ పక్కనే కొత్తగా ఏర్పడిన ఒక యూకేబీ కాలనీ ఒకటి ఉన్నది. దాని పక్కన ఉన్న యువతల పక్కనే అంతా కూడా ఇదే. మధ్యలో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా ఆంధ్రా రోడ్డే. అంతా చేస్తే దగ్గరగా 100 ఎకరాల లోపు వచ్చింది. నాకు వాళ్ళందరినీ తీసుకుని పిల్లి బోస్ గారు నా దగ్గరికి వచ్చారు పొద్దుటే. వచ్చిన తర్వాత, సార్ వీళ్ళంతమంది మీరు మంచినీళ్ళ ట్యాంక్ గురించి అడుగుతున్నారు, ఇంతమంది చాలామంది సఫర్ అవుతారు, మీరు వీళ్ళని వదిలేసి మిగతా ఏరియాని తీసుకుంటే బాగుంటుంది అని నన్ను కోరారు. నేను వాళ్ళని తీసుకుని స్పాట్లోకి వెళ్ళాను. చూస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వెనకాలేమో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే అవి వదిలేసి దాన్ని మెజర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లోనే రవి జూనియర్ కాలేజీ కూడా అందులోనే ఉంది. దాంతో ముందు ఆ కాలేజీ తోటి కలిపే ఇచ్చేసేలాగా అంతా కూడా ఇదయింది. బోస్ గారు అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే నాకు చెప్పారో ఈ పక్క ఆ పక్క వదిలేసి ఆ ఇల్లు వెనక నుంచి ఉన్న పార్టీ కొలమని చెప్తే 55 ఎకరాల భూమి వచ్చింది. ఆ 55 ఎకరాలతోటి మనం సంతృప్తి పడదాం, 25 కదా మనం అడిగాం, 55 తీసుకుందామని చెప్పి అందులో 2 ఎకరాలు వాళ్ళు ఒకరు కోర్టుకి వెళ్తే దాన్ని కూడా అలా పక్కన పెట్టేయండి అని చెప్పేసి, రవి కాలేజీ వారు కూడా పిల్లలు చదువుకునే చదువుది 6 గుంచాలు అందులో బిల్డింగ్ ఉంటే దాన్ని కూడా మేము తీసుకున్నా కానీ వారందరూ వచ్చి పిల్లలు ఇలాగా ఇబ్బంది అవుతారని అంటే ఆ బిల్డింగు ఆ సైట్ను కూడా వదిలేసి మేము 53 ఎకరాల భూమిని మాత్రమే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఇంకొకటి వైఎస్ఆర్ గారు చేసింది, ఆ రోజు ఎకరం 1,16,000 ఉంది. రైతులందరూ కూడా నా దగ్గరికి వచ్చి, సార్ మా భూమి 3,80,000 రూపాయలు ఎకరం ఇక్కడ అమ్ముతున్నాం, మొన్నే మా వీర్రాజు డాక్టర్ గారు అమ్మేశారు, మాకు 3,80,000 రూపాయలు రేట్ ఇచ్చేలాగా మీరు ఏర్పాటు చేస్తే చిన్న చిన్న రైతులు అండి, మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మేము కూడా కోర్టులకు కానీ ఇంకోటి వెళ్లకుండా భూమిని ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి ఆ ఆంధ్రాలో ఉన్న 53 ఎకరాల్లో యానం రైతులు ఉన్నారు, ఆంధ్ర రైతులు ఉన్నారు, దానికి మీకు న్యాయం చేస్తాను అని చెప్పి అప్పుడు 1,16,000 ఉన్న రేట్ని మా ప్రభుత్వానికి అడిగితే మీకు ఆంధ్ర ప్రభుత్వం గవర్నమెంట్ జిఎల్ఆర్ రేటు ఎంతుంటే అంత ఇచ్చేద్దాం మనం అని చెప్తే మళ్ళా నేను వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అడిగితే కలెక్టర్లు అందరూ వచ్చారు, సార్ ఇది ఒక్కదానికి కానీ పెంచినట్టయితే మనకి ఇది మనం వీరికి ఇచ్చేది 53 ఎకరాలే, కానీ మనం వందలాది ఎకరాలు మనం ఎక్వైరీ చేసినప్పుడు ఆ ఏరియాకి అంతా కూడా అది వర్తించేస్తుంది, దాని మీద మనకు ఇంకో ల్యాండ్ ఎక్విజిషన్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్పేసి అధికారులు చెప్పారు. అప్పుడు నా ముఖం చూశారు, చేస్తే సార్ చిన్న రైతులు సార్, వాళ్ళు అన్యాయం అయిపోతారు సార్ అని చెప్పేసి అంటే ఒకటే మాట చెప్పారు, రేపు అతనికి పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి మన ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తారు, మనం రైతులకు ఇస్తాం, ఒక్కరోజు పెట్టండి ఆ జిఎల్ఆర్ రేట్ని ఆ 53 ఎకరాల దానికి వారు చెప్పమనంటే నా నోటుకు వచ్చిన ఫిగర్ నేను చెప్పేశాను, 10,35,000 ఎకరానికి ఇవ్వండి అంటే 10,35,000 కూడా పెట్టారు. నా రైతులు అడిగింది 3,80,000. ఆ విధంగా మిగతా ఏ ఒక్కరు కూడా కోర్టుకి వెళ్లకుండా ఇది అమ్ముకుని ఈ డబ్బుతోటి ఆంధ్రాకి వెళ్ళి ఒక ఎకరం అమ్మితే ఆ రోజుని ఎకరం 2 లక్షల రూపాయలు ఉంది, 4 ఎకరాలు 5 ఎకరాలు వారు కొనుక్కోవడం జరిగింది. వైఎస్ఆర్ గారు
దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందు ఇష్టం లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్గానే కంటిన్యూ చేస్తున్నా, ఎలక్షన్స్లో గెలుస్తూ వస్తూ ఉన్నాను. కానీ నన్ను వారు ఆ రోజు 2005లోనూ ఇక్కడ బహిరంగ సభలో నన్ను రిక్వెస్ట్ చేసినా కానీ దానికి నేను రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళా 2006లో కాకినాడ వచ్చి నన్ను 2 గంటలు కూర్చోబెట్టి, నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేస్తున్నావు, ఒక మంత్రిగా వస్తే నీ ఊరు బాగుపడుతుంది, నాకు కూడా రాజకీయంగా ఇంకా ఒక అండగా ఇంకా పెరుగుతుంది, నిన్ను ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో పెట్టేలాగా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి నన్ను చాలా ఒత్తిడి చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసిన 23వ రోజునే నేను మళ్ళీ మంత్రి అయ్యే అవకాశాన్ని కలగజేశారు. దాంట్లో కూడా వీరు అనౌన్స్ చేశారు, హైకమాండ్ తోటి మాట్లాడి ఫైనల్గా నా పేరు మంత్రి లిస్టులో వారు ఒక్కసారి తెలుగువాడికి కానీ ఇచ్చినట్టయితే, అది కూడా మల్లాడి కృష్ణారావు లాంటివాడికి ఇచ్చినట్టయితే, ఇతను రాబోయే రోజుల్లో కూడా చాలా కంటిన్యూగా రాజకీయాల్లో నిలబడే వ్యక్తి, ఒక్కసారి మంత్రి ఇస్తే మనం మంత్రి కంటిన్యూగా ఇవ్వాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వారు నాకు ముందు చెప్పినా కానీ నా పేరుని లాస్ట్లో తొలగించడం జరిగింది. తొలగిస్తే రోజు జమ్మూ కాశ్మీర్లో వారు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత వారు అక్కడ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతోటి ఫంక్షన్ పెట్టుకుని వారు అక్కడ ఉన్నారు. నాకు తెల్లవారుజామున 3 గంటలకి పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎంఎం లకేరా గారు నాకు ఫోన్ చేసి, నాకు లిస్ట్ వచ్చింది, మీ పేరు లేదు అని చెప్తే, నేను వారికి ఎప్పుడు కూడా 3:30, 4 గంటల లోపుగానే మాట్లాడుతుండేవాడిని. ఫోన్ చేసిన ఫస్ట్ కాల్కి వారు ఎత్తుకుని, ఏంటి ఏమైంది అని అంటే, సార్ నా పేరు లేదు, ఎల్లుండే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, రాత్రి లిస్ట్ పట్టుకుని గవర్నర్కి ఇచ్చారు, గవర్నర్లో నా పేరు లేదని అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగారు. నేను పాండిచ్చేరిలో ఉన్నానన్నాను. 3 గంటల్లో నువ్వు చెన్నై చేరుకో, అక్కడ ఫ్లైట్ టికెట్ పట్టుకుని నా మనిషి అక్కడ ఉంటాడు, నేను షార్టెడ్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ చేరుతాను, మన ఇద్దరూ కలిసి 2 గంటల్లో నీ పని పూర్తి చేసి నేను నా ఫంక్షన్కి వెళ్ళిపోతానని చెప్పుకున్నారు. నేను బయలుదేరి వెళ్ళేటప్పటికి అతను వారు చెప్పిన విధంగా చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టికెట్ పట్టుకుని ఉన్నారు. అక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్ళేలోపు వారు షార్టెడ్ ఫ్లైట్ వేసుకుని ఎయిర్పోర్ట్లో కారులో కూర్చుని 15 నిమిషాలు నా ఫ్లైట్ లేట్ అవ్వడంతో వెయిట్ చేస్తున్నారు. సీఎంగా ఉండి ఫ్లైట్ లోపల కారు వెళ్ళిపోయింది. అప్పుడు నన్ను ఎక్కించుకుని డైరెక్ట్గా దిగ్విజయ్ సింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి ఒక అరగంట పట్టింది. అక్కడి నుంచి అమితాబ్ పటేల్ దగ్గరికి వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి ఇంకో 10 నిమిషాల్లో సోనియా గాంధీ గారిని కలిసి ఒకటే మాట చెప్పున్నారు, నేను పాండిచ్చేరి ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఎంపీలు ఎంతమంది చెప్పినా కూడా వారు పార్టీలోకి రావడానికో ఇది అవ్వలేదు. ఇండిపెండెంట్గా ఉండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాలతో ఇన్నాళ్ళు నేను పని చేయిస్తున్నాను, నాకు పని ముఖ్యం అని చెప్పేసి అన్న వ్యక్తిని నేను కన్విన్స్ చేసి నేను ఇతను తీసుకొచ్చాను, మీరు క్యాబినెట్లో కానీ నాకు ఇబ్బంది లేకపోతే అక్కడ ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి నేను పాండిచ్చేరి తీసుకెళ్ళి నా క్యాబినెట్లో తీసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అమితాబ్ పటేల్ కూడా షాక్ అయిపోయి ఉన్నారు. వెంటనే మేడము మినిస్టర్లందరినీ కూడా ప్రమాణ స్వీకారాలు ఆఫ్ చేయండి, ఎల్లుండి ముఖ్యమంత్రి ఒక్కరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పిన వెంటనే నన్ను మళ్ళా కారులో ఎక్కించుకుని వారు ఎయిర్పోర్ట్కి నేను డ్రాప్ చేసిన తర్వాత వారు వెళ్ళిపోవడం జరిగింది. మీరు కానీ నేను కానీ ఆ పొజిషన్లో కానీ ఇంకోటి ఉన్నా కానీ నేను మాట్లాడిన మాటకి ఎవరికన్నా చెప్తే పని చేస్తారు అని అన్నప్పుడు నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళి కలవండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి ఆఫ్ చేయగలిగిన శక్తి ఉన్నది. కానీ పొద్దుట 10:45 ఫ్యామిలీ పెట్టుకున్న ఫంక్షన్ని మధ్యాహ్నానికి పోస్ట్పోన్ చేసుకుని 5 గంటల్లో జమ్మూ నుంచి ఢిల్లీ రావడం, ఇక్కడ పని చూడడం, మళ్ళీ వెళ్ళి ఆ ఫంక్షన్లో వారు చేస్తున్నారు. ఇటువంటి సంఘటన. దాని తర్వాత నాకు ఒక్కసారి మంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ కూడా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అలాగే 2008లో నన్ను ముఖ్యమంత్రిని చేయాలి పాండిచ్చేరికి అన్నది వారు మనసులో ఉన్న కోరిక. నాకైతే అది ఇది అవ్వలేదు. ఇంకా పైకి వెళ్ళాలి అన్నది వారి ఐడియా. అప్పుడు చూసినట్టయితే ముఖ్యమంత్రిని మార్చాలి అన్నప్పుడు ఒక 3 ప్రపోజల్స్ వస్తే ఇన్ఛార్జిగా అరుణ్ కుమార్ గారు, అలాగే బెంగళూరు కృష్ణమూర్తి గారు, కేరళ నుంచి వైలాల్ రవి గారిని 3 అబ్జర్వర్ కింద చేస్తే ఎవరుండాలి అన్న దాని మీద నేను నా పేరు చెప్పకుండా నేను వేరే వాళ్ళ పేరు చెప్పాను. చెప్పాను, సీనియర్గా పలానోరిని పెట్టండి, సెకండ్ పొజిషన్లో ఇంకొక అతను పెట్టండి, థర్డ్ పొజిషన్లో నేను ఉంటాను మంత్రిలో అని చెప్పేసి
నాకు రెవెన్యూ ఈ విధంగా చూస్తానని చెప్పేసి చెప్తే, మేము అక్కడికి ఢిల్లీ వెళ్ళేటప్పటికి చూస్తే నన్ను వైఎస్ఆర్ గారు అండర్ గ్రౌండ్లో నన్ను ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు యునానిమస్గా ఈ ఇన్ఛార్జెస్ నా పేరు కూడా అక్కడ సూచించడం జరిగింది. అడిగితే నేను ఒక తెలుగువాడిగా ఒక మంత్రికి నేను ఇది ఎక్కువ, మిగతాది అన్నది కాదు అని చెప్పి చెప్పడం. దాని తర్వాతే ఒక్కసారి వైఎస్ఆర్ గారి మీద నా మీద కోపం పడిన రోజు ఒకే రోజు ఉంది. నేను ఎంతో గ్రౌండ్ వేసి నా మిత్రుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, రాబోయే 2009 ఎలక్షన్లో నేను ముఖ్యమంత్రిగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే నా మిత్రుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ పార్టీకి ఉపయోగపడాలని ఎంతో నేను చేస్తే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక్కరు ఒక రాష్ట్రంలో ఉన్న భూమిని ఇంకొక రాష్ట్రానికి ఇవ్వడానికి అంత సులువు కాదు. అలాగే నా కోరిక మేరకు 1,16,000 ఉండేదాన్ని 10,35,000 ఎకరంకి ఇవ్వడం అన్నది ఇది కూడా సాధ్యం కాని పనులే. ఇది చేస్తున్నారు. ఇది కాకుండా ద్రాక్షారామ రోడ్డు చిన్న రోడ్డు మాత్రమే 6 మీటర్ల రోడ్డే ఉంది. దాన్ని నేషనల్ హైవే బ్రిడ్జికి వస్తూ ఉంది. దానికి రోడ్డు నాకు దగ్గరగా 20 మీటర్ల రోడ్డు నాకు ఇచ్చేలాగా చేయండి. మీరు లైట్లు కూడా వెళ్ళిపోతున్నారు, ఆ పక్క ఈ పక్క తుమ్మ చెట్లతోటి మూసేసి మోటార్ సైకిల్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు తుమ్మ చెట్లలోకి దూరిపోయి అయిపోతున్నాయి అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా దాన్ని వారం రోజుల్లోనే దాన్ని యానానికి హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్పేసి సుచిత్ర ఫ్యాక్టరీ దగ్గర నుంచి నేషనల్ హైవే వరకు డబల్ రోడ్డు, నేను ఆ లైట్స్ ఆ గేటు అన్నీ పెట్టేలాగా అది ఏర్పాటు చేస్తున్నారు. దీని తర్వాత మరలా వారిని ఇక్కడ తీసుకొచ్చి వారిని యానం ప్రజల తరపున రైతుల తరపున గౌరవించడం జరిగింది. ఆ సభలో నేను మాకు ఈ మంచినీళ్ళతోటి పాటు స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు మంచినీళ్ళు నిల్వ చేసుకోవడానికి. నేను ఈ కాలువల నుంచి కాకుండా ధవళేశ్వరం నుంచి మీరు పంప్ హౌస్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చి ఈ 80 కిలోమీటర్ల దూరంలో పైప్ లైన్కి అన్నీ కూడా ఒకే స్టోక్లో పంచాయతీల నుంచి పైప్ లైన్ ఎక్కడ నేను వేసుకొచ్చేటప్పుడు అభ్యంతరం లేకుండా ఎన్ఓసి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి అంటే నేను ఆ రోజు ఆ స్కీమ్కి ఎంత అవుతుందన్నది కూడా నాకు ఐడియా లేదు. జైపాల్ రెడ్డి గారిని పట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దగ్గరగా 37 కోట్ల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చి మిగతాది పాండిచేరి ప్రభుత్వాన్ని ఇచ్చేసుకొచ్చి ఆ రోజుల్లో నేను పంప్ హౌస్ కట్టుకోవడానికి 1000 గజాల స్థలాన్ని అక్కడ గోదావరి పక్కనే నాకు అలాట్మెంట్ చేయడం, అది ఇవ్వడం కూడా అది జరిగింది. ఈ విధంగా చూస్తే వారు మరలా దానికి ఇంకొక 3 వాటర్ని డ్రింకింగ్ వాటర్కి కూడా ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో మేము గోదావరి బ్రిడ్జ్ సగం మా వాటా డబ్బు కట్టినప్పుడు కానీ ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, అలాగే బ్రిడ్జ్ కట్టకముందు కూడా రేవు పాటలో సగమేమో ఆంధ్రాది సగమేమో యానాంది వచ్చిన పాటని డబ్బు. అటువంటప్పుడు మీరు సిఎస్ఆర్ నిధిలో ఇక్కడ గోదావరిలో ఉండే ఇసుక తీసేటప్పుడు ఆ డబ్బు మీకు రిలయన్స్ డబ్బు కానీ రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా ఆ డబ్బు కానీ మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మాకు షేర్ ఇవ్వాలి కదా అని అంటే 50-50% ఇమ్మంటే వారు ఇప్పుడు వచ్చిన ఇమ్మీడియట్గా రిలయన్స్ ఇచ్చిన దాంట్లో 40% తీసుకోండి, రాబోయే రోజుల్లో 30-70 అని చెప్పేసి ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో తోటి 70% ముమ్మిడివరం నియోజకవర్గానికి, యానానికి 30%లో అనేకమైన సిఎస్ఆర్ నిధుల్ని వారు ఇచ్చిన జీవో తోటి నేను ఆ కంపెనీలతోటి నెగోషియేట్ చేసి అనేకమైన పనులు చేసుకోవడానికి అవకాశం కలగజేసిన మహానేత. అటువంటి వారు చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత యానంలో ఇక్కడ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం కానీ వారు మాకు ఇచ్చిన స్థలాన్ని రోడ్ని మధ్యలో వారు నిలువెత్తు బ్రాంచ్ విగ్రహాన్ని అక్కడ పెట్టడంలో కానీ, అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడికి ఇచ్చిన తర్వాత అది వైఎస్ఆర్ త్రాగునీటి పథకం అని గవర్నమెంట్ చేత జీవో ఇష్యూ చేయించడంలో కానీ, అలాగే రైతుల కోసం ఇచ్చిన పంపింగు మన పిల్లెంక నుంచి మన కనకాలపేట హట్టికాలంక బోర్డర్లో కట్టిన పంప్ హౌస్కి వైఎస్ఆర్ లింక్ ఛానల్ అని చెప్పేసి దానికి పేరు పెట్టడం కానీ, అలాగే ఆంధ్రా నుంచి వచ్చి అయ్యన్ నగర్ పక్కన ఉన్న ఒక వైఎస్ఆర్ కాలనీని ఏర్పాటు చేయడంలో నేను ఒక మిత్రుడు ఈ ఊరికి ఉపయోగపడ్డాడు. ఈ ఉపయోగపడిన వ్యక్తికి ఈరోజు మనం ఉన్నాం, రేపు లేనప్పుడు కూడా యానం ప్రజలు మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పనులన్నీ కూడా చేస్తారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం
కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి భీమవరం పంచాయతీ మట్లపాలెంలో ఆర్కేబీ నిధులు కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, ఎంపీపీ రాయుడు, సునీత, దూలిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి భీమవరం పంచాయతీ మట్లపాలెంలో ఆర్కేబీ నిధులు కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, ఎంపీపీ రాయుడు, సునీత, దూలిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకి టూరిజం పర్పస్ తో బోట్లు ఎక్కువ చాలా వస్తుంటారు సార్ టూరిజంకి. అలాగే ఫిషర్మెన్ బోట్లు కూడా పెట్టుకుంటారు సార్. రాబోయే పుష్కరాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ మనకి వేవ్ కానీ ఆ పుష్కరాలు ఇస్తే మనకి మల్టీపర్పస్ గా ఇది ఉపయోగపడుతుంది అన్నది తమరికి రిక్వెస్ట్ సార్. అలాగే మా అత్యంత సన్నిహితులు బలసాడు రంగారావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన అధికార ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా, కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 2018లో ఏ చేస్తే ఇక్కడ పునాది అన్నది పడ్డదో అదే చేత్తో ఈ మార్కెట్ని ఓపెన్ చేయడం అన్నది మనందరికీ కూడా సంతోషకరమని ఈ సందర్భంలో నేను బుచ్చిబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది అడిగారు, మనోళ్ళందరూ అడిగారు, మాధవరాజు రంగారావు గారు ప్రశ్నంగా చెప్పారు. ఇక్కడ మార్కెట్ యార్డు బాగా నిర్మించారు, బాగుంది. కానీ నాకేంటంటే ఇక్కడ లెవెలింగ్ కూడా బాగుంది. కరెక్ట్గా దృష్టిపోతున్నారు, ఎమ్మెల్యేగా దృష్టిపోతున్నారు. లెవెలింగ్ సరిగ్గా నేను ఇక్కడ నిర్మిస్తారు అంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి రాహంగా సౌకర్యం బాగుండాలి. కరెక్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కార్ వెళ్ళినా కానీ వ్యాన్ రావడానికి వ్యాన్ వెళ్ళినా కానీ అక్కడ కొంచెం బాగుండదు. రోడ్లు కొంచెం వెరిఫై చేయమని అందరితో వచ్చారు. సార్ సార్ అమ్మ పక్కన ఒకసారి ఎమ్మెల్యే గారు రావండి సార్ ఒకసారి. మీరు అదగట్టి అదలేడి మీ అడ తీయమంటారండి. నువ్వు నేను 6 ఎకరాలు చేస్తాను సార్. ఇవన్నీ నేను ఓన్గా పండించినా సార్. రైస్ మైసూర్ మల్లిగా
జైలు పెట్టండి. అక్కడే ఉండి కట్ చేయండి. అలా తాగలేదండి. రండి బాబు ఈ తర్వాత ప్లీజ్ అలాగే బొంబాయి, కలకట్ట ఇటు నుంచి మామూలుగా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడి నుంచి మెటీరియల్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చే మెటీరియల్ సామాన్య జనానికి అంటే ఎక్స్పోర్ట్ కాకుండా సామాన్య జనానికి తినటానికి అందుబాటులో ఉన్నటువంటి రేటు ఈ మట్లపాలెం మహాలక్ష్మమ్మ ఈ రేవులో ఉన్నటువంటి మార్కెట్ దానికి అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. మనకి ఫంక్షన్లకు కానీ దేనికి కానీ ఎంత మెటీరియల్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అలాగే అక్వాకల్చర్ రైతులకి ఈ చిన్న మెటీరియల్ తీసుకునేవాడు కాదు, అవి ఎక్కడో పడేడు మామూలు ఎండబెట్టాడు ఊరికిలే పారాడు. ఆ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ తెచ్చి మార్కెట్ అవ్వడం వల్ల అక్వాకల్చర్ రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది ఇక్కడ. కాబట్టి ఎప్పుడు చెప్పక్కర్లేదు మీకు పద్ధతి కష్టం కూడా నన్ను ఫాలో అవుతాడు మంచిగా నన్ను ఫాలో అవుతాడు. ఆయన కూడా ఇంటే పద్ధతి ఎందుకంటే మేము అంతా కూడా మాకు తెరబడి కూడా అందరూ కూడా నేను ఎవరిని ఏమన్నా నేను ఎప్పుడు ఎవరిని ఏమన్నా ఎంతమంది తెరబడి అన్ని ఇష్టం అంటున్నాను అంత తెరబడి వాళ్ళే అదాటి ఎప్పుడు మెయింటైన్ చేయలేదు నేనండి. అదాటి సింగిల్ కూడా మెయింటైన్ చేయలేదు. అలాగే పుస్తకాలు కూడా సేమ్ ఆయన కూడా పాపం మంచిగా ఉండి మెత్తగానే ఉండి పనులు నెంబర్ వన్ పనులు తేవడం నేనంతే ఆయన అంతే పనులు టాప్ లెవెల్ వెళ్ళిపోతుంది పనుల్లోకి ప్రజలకు కావాల్సిన పనుల కోసం ఎక్కడ ఇప్పుడు ఆనాడు రాగలేదు ఈనాడు కూడా పుస్తకాలు రాగలేదు. అంటే అది రెండు ఉంటాయి నాకు తెలుసా ఏంటో పనులు రెండు రకాలు ఉంది. మెత్తగా ఉండాలి రాజకీయంలో గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. గట్టిగా తెలియకుండా కొన్ని తెచ్చుకోవడం కోసం మెత్తగా ఉండే దగ్గర ప్రజల దగ్గర మెత్తుకుండాలి అంతే కదా. తెచ్చుకోవడం మీద గట్టిగా ఉండాలి, మెత్త ప్రజల దగ్గర ఉండాలి. నేను ఏది రాజీ పడవాడు కదా, ఏ గ్రాంట్కి రాజీ నో రాజీ మినిస్ట్రీగా సిమినిస్ట్రీ ఎవరైనా అంతే నో నాకు గ్రాంట్ కావాల్సింది అని చెప్పి ఇచ్చేసేవారు అంతే. ఎప్పుడు ఇచ్చేసేవారు అంత అవసరం లేదు. ఓపెనింగ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ 2014-19 టైంలో ఈ రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది, ప్లేస్ తక్కువ ఉంది. 14-15 గ్రామాలు ఉన్న మత్స్యకారులు అందరూ కూడా వేటాడింది తెల్లారిగట్టు 3 దగ్గర నుంచి 6ంటికి సుమారు 1000 మంది పైన 100-200-300 బోట్ల మీద తెచ్చి ఇక్కడ అమ్మేవారు. అదంతా మట్టిలో జరిగేదండి. ఆ రోజు ఈ పక్కన మార్కెట్ కడతామంటే వద్దన్నారండి ఎవరు. అప్పుడు మా దేవినారాయణ మేము అందరూ కలిపి అలాగనే కన్విన్స్ చేసి ఇక్కడ మంచి మార్కెట్ కట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మనం శంకుస్థాపన చేయటం. తర్వాత 5 సంవత్సరాలు దీన్ని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మనం వచ్చిన తర్వాత ప్రజలుగా ఏదైతే గ్రాంట్ ఉందో అది ₹1,00,00,000కి 89 లక్షలతో మరి పూర్తి చేసాం. కలెక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చామంటే కలెక్టర్ గారు ఇలా తీసుకొస్తే దీన్ని ఇలా ఉన్నవారు. ఆయన మనకి సతీష్ చంద్ర గారు, రవిచంద్ర గారు, అదేవిధంగా కార్తికేయ మిశ్రా గారు ఏం చేశారో
వాళ్ళకంటే యాక్టివ్గా ఉండి కలెక్టర్ గారు మనకి ఎలా రావటం అందరూ సంతోషం. మన మండలానికి కూడా అత్యధిక నిధులు ఎన్ఆర్జీస్ నుంచి కూడా రోడ్లు కూడా వేస్తున్నాం. అంటే ఏ ఫైర్ పట్టుకెళ్ళి ఎప్పుడు మనం రిజెక్ట్ చేయలేదు. దానివల్ల మనం ఈ మండలం అనేక రోడ్లు వేసుకున్నాం. ఇలా పట్టణంలో రోడ్డు కూడా ఓపెన్ చేస్తుంటే అది బ్రహ్మాండమైన మా రెండు నియోజకవర్గాలకి కనెక్టివిటీ రోడ్డు, రైతులుగా ఉపయోగపడే రోడ్డు, అది కూడా ఆయన చేతుల మీద ఎలా ఓపెన్ పెట్టాం. ఈ మార్కెట్ ప్రధానంగా ఇక్కడ వంతులు ఉండటం వల్ల హైట్ లోటెడ్ వెళ్ళినప్పుడు బోట్లు యువతలకు రావాలని వాళ్ళ ఉద్దేశం. పాపం బోట్లు యువతలకు రావడానికి ఇబ్బంది పడతారు. దాని గురించి అవతల వాళ్ళని పట్టేటారు కదా, అవతల ప్లేస్ లేదు మనకి. ఇది అప్పుడు మనం ఈ సర్వే చేయించి ఏదైతే ఉంది భూమి మన ప్రభుత్వం భూమి ఉండేది, ఈ సర్వే చేయించి ఈ భూమిలో మనం కట్టాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేస్తాం. మరి ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాం. దీనికి నేను కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను. దీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైతే ఉందో దీన్ని అలా హైవే వరకు తీసుకెళ్ళాలి. దీని చుట్టూ మన కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. ఏదైతే బంకుల్లో ఉంటాయో ఫ్లవర్స్ అవన్నీ పేర్చి ఇక్కడ ఇంకా 2-3 షెడ్లు, ఈ షెడ్లు కూడా సరిపోవండి. వచ్చిన జనాలు 1000 మంది పైన ఉంటారు. మామూలు షెడ్లు కూడా వేసి చుట్టూ గోడ కట్టి ఈ మార్కెట్స్ ఎంత అంతా మనం దాని బ్రెయిన్లోకి స్టెప్స్ కింద పెట్టినట్టయితే డైరెక్ట్గా వచ్చి ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి దీంట్లో పెట్టుకుని అమ్ముకోవడానికి చాలా బాగుంటుంది. అదే కాకుండా అక్వాకల్చర్ కూడా చిన్న సైజులో 5 గ్రాముల నుంచి 10 గ్రాముల రొయ్యలు చచ్చిపోయినప్పుడు ఆ రైతులందరూ కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇమీడియట్గా అంటే డైరెక్ట్గా ఇచ్చినట్టు రేటు 20 రూపాయలు 10 రూపాయలు తేడా వస్తుంది, తెచ్చి అమ్ముకుంటారు. అదే కాకుండా మన రంగాలలో చెప్పినట్టుగా కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ అవసరం ఉంది. ఫస్ట్ మనం ఈ మార్కెట్ అంతా కూడా మరి ఇలా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఈ చూస్తే ఆయన అవసరం ఉద్దేశంతో కలెక్టర్ గారి చేత పెట్టించాలి. కలెక్టర్ గారి పేరు ఉండాలని చెప్పి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయించాం. తప్పకుండా నేను కూడా రెసిడెన్స్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడి ఆయన కలెక్టర్ గారు అన్ని చెప్తారు. తప్పకుండా ఇది ఈ 12 గ్రామాల ప్రజలు కూడా ప్రతిరోజు కూడా చిన్న చేప పట్టుకుని ఇక్కడ అమ్ముకుంటారు. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ మత్స్యకారులందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి మొత్తం ఈ మండలంలో గ్రామాల్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారిని అడిగిన ఆయన కూడా రావాలని ముందు నేను రాకూడదు పెట్టినట్టుగా వస్తాను అన్నారు. ఏదైనా తప్పదు, మీరు రావాలి, మాకు ఈ మార్కెట్ ఒకసారి చూడాలి, దీన్ని మీరు ఓపెన్ చేయాలని చెప్పి ఈ మార్కెట్ రోడ్డు కూడా కలెక్టర్ గారి చేత ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ లేట్ అవుతున్న ఉద్దేశంతో కేవలం మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అలమించి కృషి చేస్తారు. తొందరలో మన నియోజకవర్గానికి కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా కలెక్టర్ గారు మేము కూడా 100 ఎకరాల్లో ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో చిన్న ఇండస్ట్రీస్ అని పెట్టడానికి అది కూడా ప్రపోజల్ పెట్టాం. తొందరలో దాన్ని కూడా శాంక్షన్ తెస్తారు కలెక్టర్ గారు. తెచ్చిన తర్వాత దాన్ని కూడా మీటింగ్ పెట్టి చెప్తాం. ఎందుకంటే అక్వాకల్చర్ ఎక్కువ కాబట్టి అక్వా పార్క్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా మరి దాని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తొందరలో చేస్తాం అది తెలియజేస్తుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. మధ్య గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరూ పండుగ జరుపుకోవాలి. అలాగే సంక్రాంతి వరకు అందరూ ఇలా పండుగ వాతావరణంలో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిగా చెప్పదలుచుకున్నాను. తర్వాత రెండోది ఈ వాస్తవంగా నాకు ఇక్కడ కడుతున్నట్లు దీంట్లో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నట్లు నాకు తెలియదు సార్ చెప్పేంత వరకు. సో నేను దీంట్లో క్రెడిట్ తీసుకోకూడదు, అది ఆయన క్రెడిట్. మొత్తం ఆయన ముందుండి చేయించుకున్నది. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు ఇంత బిల్డింగ్ ఒకటి కడుతున్నారు, దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏదో నాకు తెలియదు. నాకు ఆయన మొన్న చెప్పినప్పుడు ఏదో కొంచెం అర్థం చేసుకున్నాను, ఓకే ఇలా జరుగుతుంది ప్రాజెక్ట్ అర్థమైంది. సో కంప్లీట్ 100% క్రెడిట్ అయింది. అండ్ నా వంతు నా ప్రయత్నం నేను చేయాల్సింది ఈ లెవెలింగ్ది, తర్వాత రోడ్డుది, తర్వాత ఈ దేవుడి. సో పుష్కరాల్లో ఆల్రెడీ పెట్టడానికి నేను ప్రపోజల్ పంపించడం జరిగింది. అది సాయంత్రం వస్తేనే నేను ఆనరబుల్ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి అనౌన్స్ చేయిస్తాను. సో ఆ ప్రయత్నంలో ఉన్నాం. అండ్ లెవెలింగ్ సంబంధించి అది ఎన్ఆర్జీఎస్లో చేయాలా లేకపోతే ఇంకేదైనా స్కీమ్లో చేయాలని నేను కొంచెం వర్కౌట్ చేసుకోవాలి. సో ఈరోజు అర్థమైంది ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి అనేది నాకు తెలియదు. సో ఈ వారంలోనే ఒకసారి డిపార్ట్మెంట్ పంపించి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది ఒకసారి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి నా వైపు నుంచి ఇంత త్వరగా వెళ్ళి అంత త్వరగా మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేసేట్లు ప్రయత్నం చేస్తానని హామీ. కోల్డ్ స్టోరేజ్ సంబంధించి పిఎంఎంఎస్వైలో ఏంటి, దాంట్లో ఎంతవరకు మనం పెట్టగలం, ఎవరు ముందుకు వస్తారనేది ఒకసారి నేను దాని గురించి ఒకసారి డిస్కస్ చేసి చెప్తాను. నాకు అంత అవగాహన లేదు దాని గురించి. ఆ స్కీమ్లో ఉంది దాని గురించి అయితే, బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎవరైనా ముందుకు వస్తారా, ముందుకు వస్తే వాళ్ళ తరఫు నుంచి పెట్టించగలం అనేది ఒకసారి నేను వర్కౌట్ చేసి నేను ఒక వారం 10 రోజులు నేను దానికి ఎమ్మెల్యే గారికి నేను బ్రీఫ్ చేస్తాను. ఓకే, సో నాకు సంబంధం లేకపోయినా, అంటే నేను దీంట్లో ఏం కాంట్రిబ్యూట్ చేయకపోయినా నన్ను పిలిచినందుకు, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంత
మంచి అంటే నాకు మాకు బాగా అనిపిస్తుంది. మంచి వాతావరణంలో మంచి ప్రజల మధ్య మంచి కార్యక్రమాలు చేసినందుకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అండ్ నా వంతు నేను దీని గురించి ప్రయత్నం చేస్తాను. మరి ఒకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జిల్లా తాళరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూలల్లో ఏపీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1.73 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. అలాగే 25 లక్షలతో త్రాగునీటి పైప్ లైన్ ను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ పటవల శివారు గ్రామమైన శాంతిమూలకు 1983లో విద్యుత్ రహదారి సౌకర్యం కల్పించడమే జరిగిందన్నారు. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, ఎంపీపీ రాయుడు సునీత, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఏపీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1.73 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులను జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. అలాగే 25 లక్షలతో త్రాగునీటి పైప్ లైన్ ను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ పటవల శివారు గ్రామమైన శాంతిమూలకు 1983లో విద్యుత్ రహదారి సౌకర్యం కల్పించడమే జరిగిందన్నారు. ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, ఎంపీపీ రాయుడు సునీత, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మీరు కారిపోతుందని చెప్పన్నారు. ఇప్పుడు మంచిగా ఇచ్చారు గారు. నేను వచ్చి సిమెంట్ రోడ్ 40,000 పక్కన పోలేదా ఇంత ముక్క కూడా పోలేదు. అక్కడ ఒక సిమెంట్ రోడ్ పోలేదు. 3 మండలాలు కూడా ఏ సిమెంట్ రోడ్ కూడా ఇంత ముక్క పోలేదు. అన్ని ఉంటాయి. చూడు అక్కడ ఉండు. గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇలా వస్తారు కదా కలెక్టర్ గారు. ఓకే రైట్ సార్. గ్రేస్మ
మంచి రోడ్డు ఎమ్మెల్యే వెంటాడి మంచి రోడ్డు ఆల్మోస్ట్ 6 నెలల్లో. అండ్ మంచి అంటే గుడ్ థింగ్ అబౌట్ దిస్ అంటే ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ ల్యాండ్ కానీ ఏదైనా మట్టి కానీ ఏమైనా అన్నీ సమకూర్చుకుని వాళ్ళు బాగా చేశారు. సో సాటిస్ఫాక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏమంటే బుచ్చిరాయ్య గారు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆర్సమైన మంచి రోడ్డు వేశారు మీకు. బ్రహ్మాండం రోడ్డు, సిమెంట్ రోడ్డు, చాలా బాగుంది రోడ్డు, బ్రహ్మాండం చేయించారు. అది బుచ్చిరాయ్య గారికి దక్కింది ఆ గౌరవం. ఎందుకంటే నేను ఏదో అప్పుడు చేసిన ఆ రోడ్డు ఇచ్చారు కానీ అది 15 ఏళ్ళ వరకు దాని మంది ఆ రోడ్డు. కానీ ఇది ఇచ్చింది 40-50 ఏళ్ళు ఉంటుంది మీకు. ఎక్కడికి పోవాలి 50 ఎక్కువ ఉండొచ్చు చెప్పడం. మీకు సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా బాగా వేశారు, చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా బాగుంది, అది గొప్పతనం. రాజుగారు బాగా వేయించాడు. ఆయన కూడా ఈ ఊరిని అభిమానం రాజుగారికి, ఈ ఊరి మీద అభిమానం మీద రాజుగారు బాగా వేయించారు కదా. అంటే మొత్తం బాగా అర్థం లేదు అక్కడ. అంటే ఈ ప్రత్యేకమైన కూడా ఈ గ్రామం ఉంటుంది. ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు, దేశంలో ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు. ఓ పక్క సంక్షేమం ఏమంటున్నారు, పెన్షన్ ఇవ్వాలంటున్నారు. అదే రకంగా మరి తల్లికి 100 ఏమంటున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ఇలా ఈనాడు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇది ఒకటి కాదు. మరి ఈనాడు మరి ఆ డబ్బులు ఇస్తున్నారు. అలాగే రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈనాడు మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీగా ఇచ్చారు. అన్ని ఫ్రీగా మీకు తిరుగుతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు పోలమాట. మాకు ఎవరికి క్యారీలో సీట్లు మీకే అన్ని ఆ రకంగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే ఏంటంటే రైతులకి 20,000 ఎప్పుడు చూసామండి మనం? ఫస్ట్ టైం చూసాం. ఎన్ని కూడా 13,000 యూనిట్కి అప్పుకెత్తున్నారు. బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండం మనిషికి. అటువంటి దానికి ఏంటంటే అలాగే ఏదైనా ఇబ్బందులు వచ్చినా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది గవర్నమెంట్. ఇది కానీ అంటే ప్రజల సంక్షేమం కోసం ఒక పక్క చేస్తుంది, మరో పక్క అభివృద్ధి. గత గవర్నమెంట్లో అభివృద్ధి ఉన్నాయండి. నేను ఏమంటానంటే మధ్యలో ఒకసారి వచ్చాడు, నేను వదిలి 29 సంవత్సరాల అయిన తర్వాత మీకు రోడ్డు పడదా? ఎవరు వేసా చెప్పండి? వేసాడు. ఎందుకు వేయంటే మరి అంతమంది ఆ గవర్నమెంట్ వచ్చింది, ఆ తర్వాత అప్పటికే పాడైపోయింది. 173 లక్షలు ఒకే రోడ్డుకి ఎవరో ఇవ్వరు. అయినా కానీ మీకు నీట్ ఉందని వద్ద ఇక్కడ అవసరం ఉంది, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఫస్ట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో అనేక ఇవాళ ఫిష్ మార్కెట్ కూడా, ఈ మండలంలో ఉన్న అగ్రికల్చర్ క్షత్రియులు అందరూ కూడా అక్కడ వచ్చి అమ్ముకుంటారు ఫిష్. దానికి కూడా 1 కోటి రూపాయలు బ్రహ్మాండంగా బిల్డింగ్స్ కట్టాం. దాన్ని కూడా మంచి హైజీనిక్ గా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారు చూపించి సిఎస్ఆర్ నిధులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదో నిధులతోటి ఒక మంచి మార్కెట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ మధ్యలో బంకుల ధర ఏ విధంగా ఉంటుందో ప్లాట్ఫామ్ అదే విధంగా మంచి హైజీనిక్ గా ఆ మార్కెట్ చేయాలని చెప్పి నాకు ఆలోచన. దాని మీద కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేసి మనం చేయవలసినవన్నీ చెప్తాం. తొందరలో దాన్ని మంచి మోడల్ మార్కెట్ గా చేస్తాం. అదేవిధంగా అమ్మవారి గుడి దగ్గర కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టే, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గుడిలోకి నీరు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఒక 15 లక్షల రూపాయలతో రోడ్డు ట్రైన్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 24/7 కేవలం మన రాష్ట్ర ప్రయోజనాలు, మన రాష్ట్ర అభివృద్ధికి, మన భావితరాల భవిష్యత్తుకి అహర్నిశలో కష్టపడి 11 లక్షల కోట్ల అప్పులున్నా కానీ ఆ రోజు ఎలక్షన్స్ ముందు మీకు ఎన్నో హామీలు ఇచ్చాం. ఈవేళ అన్ని హామీలు కూడా పూర్తి చేసుకున్నాం. మరి సామాన్యమైన విషయం కాదు. నెలకి 20 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం మన నియోజకవర్గంలో. ప్రతి నెల 20 కోట్ల రూపాయల పెన్షన్. 3,000 నుంచి 4,000 ఇస్తా అని చెప్పి 3 నెలల ముందు నుంచి మన ప్రభుత్వం 3 నెలల ముందు నుంచి కూడా 4,000 రూపాయలు చెప్పి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరికీ తల్లికి వందనం 60 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో తల్లిళ్ళ ఖాతాల్లో వేసాం. మరి ఇలా అన్నదాత సుఖీభవ సుమారు 50 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ 3 విడతల్లో అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులకు ఆ రోజు హామీ ఇచ్చాం. ఏదైతే ఓఎన్జీసీ కంపెనీ చూస్తుందో 139 కోట్లు ఇప్పించాం. వాళ్ళకి 10,000 నుంచి 20,000 ఇస్తా ఉన్నాం. 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేస్తాం బ్యాంక్ టైంలో. ఇలా ఎన్నో, ఒక పక్క అభివృద్ధి సంక్షేమం, ఒక పక్క ఇండస్ట్రీస్ని సుమారు
600 ఇండస్ట్రీస్ తీసుకురావడానికి సుమారు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూలు చేశాం. ఒక పక్క వైజాగ్ని డెవలప్ చేయాలి, ఒక పక్క అమరావతి డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పనులు వేగవంతం చేశారు. మన పిల్లల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని ఒక అద్భుతమైన రాజధాని, 33,000 ఎకరాలు తీసుకున్నారు. అన్ని కూడా రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశారు, రోడ్డు వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సిఆర్డీఏ బిల్డింగ్ కూడా బ్రహ్మాండమైన సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు. ఇంకా 30,000 ఎకరాలు, ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధాని కట్టాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఫ్యూచర్స్ తోటి నాకు తెలుసుండి ఈ 5 సంవత్సరాల్లో మరి దేశంలో ఎక్కడా లేని రాజధాని, అద్భుతమైన రాజధాని మరి మనకి ఏర్పాటు చేస్తారు. మన ఒకే రోజు అన్ని బ్యాంక్స్ వరుసగా బ్యాంకులన్నీ సైట్లు ఇచ్చి అన్ని బ్యాంక్స్ కి కూడా శంకుస్థాపన చేశారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. అన్ని రంగాల్లో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో, అదేవిధంగా ఇండస్ట్రీస్. మరి ఇప్పటికే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న పిల్లలకి ఇస్తామని మన లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పటికే 4,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ 3.5 సంవత్సరంలో తప్పకుండా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి మన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అనునిత్యం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైతే పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కుక్కల జిప్పని విస్తర చేశాడు. మళ్ళీ దాన్ని సరిచేసి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి, మన భావితరాల భవిష్యత్తుకి పునాది వేయాలని చెప్పి ఆయన బేషరతుగా మన పార్టీకి మద్దతు ఇవ్వడం, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడం వల్ల ఇవాళ ఇన్ని స్కీమ్స్ 11 లక్షల కోట్లు అప్పులు ఉంటే ఈ పెన్షన్ ఇవ్వాలన్నా ఇది ఇవ్వాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితి. అయినా సమర్థవంతమైన నాయకులు మనకున్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఇవాళ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ చూసుకుని మన భావితరాల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారు. కాబట్టి మరి పార్టీల్లో కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోరంగి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోరంగి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పోలవరం మండలం పాత ఇంచరం గ్రామానికి చెందిన కొండ్రు వినయ్ కుమార్ ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు వస్తుండగా ధవళేశ్వరంకి చెందిన కుందు సతీష్ మరో 2 మిత్రులతో ఒకే స్కూటీపై 3 వస్తూ 2 వాహనాలు కోరంగి వద్ద బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొమరలక్ష్మి, వివేకర్, సూరాడ అనిల్ కుమార్ 2 కాకినాడ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతుంది. కోరంగి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలు ఉన్నాయండి బద్రీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుత్తైన వీధి వేమవరంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మద్దిశెట్టి గంగారావు రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు చెరుకూరి కృష్ణరాజు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుత్తైన వీధి వేమవరంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మద్దిశెట్టి గంగారావు రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు చెరుకూరి కృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీ రాధా మనోహర్ దాస్ మరియు ఆర్ఎస్ఎస్ ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ బత్తల అశోక్ పాల్గొని మార్గదర్శనం చేస్తారని సమస్త హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సభ జరుగుతోంది. ఆ రోజు గుత్తింజీవిలో 3 గంటల నుండి జరుగుతోంది. మంగళవారం 23వ తారీఖు. ఈ సభకి మహిళలందరూ కూడా వెళ్ళి మన వంతు మన హిందూ ధర్మం పట్ల మనకున్నటువంటి శ్రద్ధ, భక్తిని, నమ్మకాన్ని మనం కూడా ఒకసారి వారి చెప్పే వాక్యాల ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ
దాన్ని మనం నిలబెట్టుకుని దాన్ని సంరక్షించుకునే ప్రయత్నంలో ఈ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు మనకు వీలైనటువంటి వాళ్ళం వెళ్ళచ్చు. అక్కడ వీళ్ళు ఏదో బస్సు అది కూడా ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఈరోజు మీ దగ్గరికి వచ్చిన విషయం ఏంటంటే, మనం ఈ నెల 23వ తారీఖున గుత్తింజీవి గ్రామంలో పైడితల్లమ్మ గుడి వద్ద మనం హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనం ఎందుకంటే మన హిందువులందరినీ కూడా జాగృతి చేయడం కోసం, మన మూలాలని, మన ధర్మంలో యొక్క విశిష్టతని తెలియజేయడం కోసం పూజ్య రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారు వస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలు వస్తున్నారు. వీరందరూ కూడా మనకి మార్గ నిర్దేశం చేస్తారు. కాబట్టి మనం అందరం విని మన ధర్మాన్ని మనం రక్షించుకుని మన మూలాలను మనం కాపాడుకోవాలంటే మనం అందరం కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ, అల్పాహారం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున మనం అందరం కూడా పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా అందరూ కూడా మహిళలు, మీరు పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం ఈ ధర్మాన్ని రక్షించుకుందాం. దాంట్లో మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీ. అందరికీ కూడా అందించేటువంటి తిరుగుతున్నారు. అటువంటి స్వామి మనకి సైన్యంగా చాలా అరుదు. ఆయన ఆశీస్సులు చాలా కాలం తీసుకుగా రావాలి. ఇటువంటి వారు మన దగ్గర వచ్చి వస్తున్నారు. మన అందరము ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, మిమ్మల్ని ఆహ్వానించడానికి తెలియజేసి రావడం జరిగింది. మీరు ఆ రోజు వచ్చే కార్యక్రమంలో పాల్గొని స్వామి ఇచ్చేటువంటి సందేశాన్ని మన ధర్మాచరణలో మీరు కూడా పాల్గొంచుకోవాలని కోరుకుంటూ, మధ్యాహ్నం 3 గంటలకి స్వామి గారు వస్తారు. 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సభ పూర్తి అయిన తర్వాత అందరికీ కూడా అల్పాహారం ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి మీకు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. మంత్రి లోకేష్ కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరగబోవు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాన్వాయ్ గా మధురపూడి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 4వ రోజు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేత. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 4వ రోజు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. అర్చకులు శ్రీమాన్ సుదర్శనం సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నిత్యం స్థానిక లలితా భక్త మండలచే లలితా విష్ణు తిరుప్పావే పఠనం జరుగుతోంది. శ్రీమతి జంధ్యాల విజయలక్ష్మి పాశురాల గురించి భక్తులు చక్కగా వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు? బలి చక్రవర్తికి దానం ఇయ్యగానే సంతోషంతో ఆకాశం దాకా పెరిగిపోయి లోకాలన్నీ కొలిచేసుకున్నట్ట. లోకాలన్నీ కొలిచేసుకున్నాక ఇంకా ఆయన ఆ సంతోషంతో పెరిగిపోయిన వాడు అందకుండా కింద లోకాలను కూడా కొలిచేసుకున్నాడు. అంటే తన యొక్క 3 పాదాలతోటి పై లోకాలని, భూమండలాన్ని, కింద ఉన్నటువంటి లోకాలని అన్నిటినీ కూడా ఆయన తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. అంటే తన ఆధీనంలో తెచ్చుకోవడం అంటే ఆయన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం నుండి ద్రాక్షారామం వెళ్లే రోడ్డును నూతనంగా నిర్మిస్తున్న దానికి ఆనుకుని హైవే అథారిటీ వారి ద్వారా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చొరవతో డ్రైనేజీ నిర్మాణానికి పనులు చేపట్టేందుకు సంసిద్ధమయ్యే నేపథ్యంలో కొందరు వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, డ్రైనేజీ నిర్మాణం జరగకుండా ఫిర్యాదు ఇవ్వడం వలన నిలుపుదల చేసే పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం నుండి ద్రాక్షారామం వెళ్లే రోడ్డును నూతనంగా నిర్మిస్తున్న దానికి ఆనుకుని హైవే అథారిటీ వారి ద్వారా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చొరవతో డ్రైనేజీ నిర్మాణానికి పనులు చేపట్టేందుకు సంసిద్ధమయ్యే నేపథ్యంలో కొందరు వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, డ్రైనేజీ నిర్మాణం జరగకుండా ఫిర్యాదు ఇవ్వడం వలన నిలుపుదల చేసే పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. బైపాస్లో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ ఆనుకొని మరియు ఒక డ్రైనేజీ నిర్మాణానికి పనులు చేయబడుతుంటే స్థానికులు ఆపితే దీని వలన ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం లేదని, కాబట్టి ఈ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన నిధులను గ్రామానికి ఉపయోగపడేలా ఎమ్మెల్యే బుచ్చిబాబు చెప్పిన వద్ద డ్రైనేజీ నిర్మాణాలని డిమాండ్ చేశారు. హైవే సూపర్వైజర్ శ్రీరాంపై అధికారులతో మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికుమార్, వేగేష్ణ భాస్కర్ రాజు, గుంటముక్కల సూరిబాబు, సుంకర్ రామచంద్రరావు, సుంకర్ విశ్వనాథం, చింకం హనుమంతరావు, బైపాస్ వర్తక సంఘం ప్రెసిడెంట్ పొగాకు వాసు, అడబాల శివ, మర్రి అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. నాకు చేసాను ఫోన్ ఎత్తాలి కదా నువ్వు చేసి మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ వచ్చింది. మళ్ళీ నాకు నీకు కొట్టేసాను ఎండ ఫోన్ మీరు చేసే నేను కోరింది ఒకటే, మీరు చేసే వర్క్కి సొసైటీకి ఏమైనా ఉపయోగపడుతుందా, జనాలకు ఉపయోగపడుతుందా? ఎందుకు అంతే కదా, కావాల్సిన పని ఇది. అర్థమైందా? కలెక్టర్ గారు వీళ్ళందరూ తీర్మానం చేసి చేయమన్నది దేనికంటే జనాలకు ఉపయోగపడేలాగా. ఇప్పుడు ఇక్కడ చేసేదానికి ఉపయోగపడేలా చేయించి పెట్టండి, నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడాలి. దీనివల్ల ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఒక 25 లక్షలు 30 లక్షలు మీరు పెట్టుబడి పెట్టి ఇక్కడ హైవే చేసి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జనాలకు ఉపయోగం ఉందా? నెక్స్ట్ దేనికైనా ఉపయోగపడుతుందా? ఈ డ్రైన్ తీయడం వల్ల హైవే రోడ్డుకి ఏమైనా ఉందా? ప్రజలు కోరుకునేది ఏంటంటే దేనికోసం అంటున్నారంటే అక్కడ ఇప్పుడు అక్కడ రోడ్డు వేస్తున్నారు కరెక్టే, పబ్లిక్ అక్కడ బస్సులకి వీటికి అన్నిటికి సెంటర్గా నిలబడుతున్నారు. అక్కడ డ్రైనేజ్ వచ్చి ఇంకోటి వచ్చి ఇక్కడ కమర్షియల్గా షాపులు గట్రా తయారవునాయి. డ్రైనేజ్ అనేది ఉండాలి కదా. డ్రైన్ లేని అక్కడ షాపులు కట్టుకుని రోడ్లు వేసుకుని ఏంటి ఉపయోగం? రోడ్లు ఎక్కడ పాడైపోతాయి, యాక్సిడెంట్లు అవుతున్నారు. మనిషి ప్రాణాలతో ఎవరికి వాల్యూ లేదా? మనుషులు చచ్చిపోయే వరకు అలా చూస్తూ ఉంటారు ఏంటి? మీరు జనాలని సొసైటీకి సర్వీస్ చేయడానికి ఉన్నారు, జనాల మీద రుద్దడానికో జనాల మీద అధికారం చెలాయించడానికో డైవర్ట్ చేయడానికి కాదు కదా. మీరు బట్టే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఉపయోగపడేలా చేయండి, తప్పే ఉంది దీంట్లో. అన్నీ ఉండి డ్రైనేజ్ చేరుతున్నప్పుడు మీ అందరూ స్వచ్ఛందంగా ఇచ్చి షాప్ ఓనర్లు అందరూ పబ్లిక్ అందరూ మా స్థలాల్లో ఆర్ఎంబీలో అన్నీ తీసుకోమని మీ అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు
దాన్ని డైవర్ట్ చేయవలసిన అవసరం మీకు ఏముంది? నిధులు అలాగే మీరు నేను అనేది అదే. ఎమ్మెల్యే గారు కూడా పొద్దున్న ఏమన్నారంటే ఆదివారం ఎంపీ గారు వస్తున్నారు, ఈ లోపల నాకు రేపు చిన్న ప్రోగ్రామ్ ఉంది 2 days వచ్చేసిన తర్వాత, ఈ లోపల రేపు మీ సిఈ గారు వచ్చిన ఇంకొకరు వచ్చిన కూడా అందరితో మాట్లాడుతా అన్నారు. ఆ ప్రోగ్రామ్ అంతా నాకు ఆపేంత కెపాసిటీ కాదు, మీకు ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు వీళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వీళ్ళకు ఉన్న గ్రౌండ్ వేరు కాబట్టి మీరు ఎంపీ గారితో కానీ ఆరో గారితో మాట్లాడారు. దానికి టైం అంటే నేను ఇవ్వలేను. ఇప్పుడు ఇది ఆపే ఇప్పుడు మీ సరిహద్దులో మీ పరిధిలో ఉన్నదనుకోండి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉంటుందండి. ఇది నార్త్ అండి, అదేమో ఆర్ఎన్బి అండి. నార్త్ డబ్బులు పట్టుకెళ్ళి ఆర్ఎన్బిలో పెట్టడానికి ఎవరికి అధికారం ఉంది అంటే డిఫాల్ట్గా తప్పు చేస్తున్నట్టండి. ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు చేసుకోవడానికి ఉండదండి. సో దానివల్ల ఏమందంటే ఇక్కడ డబ్బు దాంట్లో ఎలా పెడతామని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ తర్వాత మొత్తం పైనుంచి ఢిల్లీ గడ్కరీ గారు లెటర్ రాసిన గడ్కరీ గారు అయితే అక్కడ పైనుంచి కూడా ఆర్ఓ గారికి, ఈఈ గారికి, పీడీ గారికి, మా ఎండీ గారికి అందరికీ కూడా ఫుల్గా కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు ఫుల్గా 2 రోజుల నుంచి కేకలే వస్తున్నారు. సిఈ వస్తున్నారండి, చీఫ్ ఇంజనీర్ ఢిల్లీ నుంచి వస్తున్నారండి, రేపు వస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు హరీష్ గారు ఒకవేళ చెప్పారనుకోండి ఈయన ఇది ఉంటుందండి, లేదంటే మామూలుగా మా ఆరో డబ్బులు ఉంటుందండి. ఇక్కడ రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ వేలు ఇలా గాడి ఈ డ్రైనేజ్ వరకు హైవేకి మీరు రోడ్ వేసుకున్నారు. దానికి హైవే సంబంధించిన రోడ్డు పాడవకుండా డ్రైనేజ్ మీరు నాన్స్ ప్రకారం వేశారు. దాన్ని ఇప్పుడు ఎవరు పబ్లిక్ ఎవరు కాదండి, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే పబ్లిక్కి అందరికి ఉపయోగపడేలాగా డ్రైన్, ఎందుకంటే అక్కడ మీరు కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి తప్పు చేశారు. ఇప్పుడు ఇదే డ్రైన్ ఇక్కడ చేసినా అక్కడ చేసినా ఒకటే మీకు నా మాట. ఇది చేసే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మాది హైవేది, అది ఆర్ఎంబీలో మేము డబ్బు ఎందుకు పెట్టాలన్నారు. ఇప్పుడు ఆర్ఎంబీది కాదంటలేదు, మీరు హైవేది అని చెప్పి ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడతాం వల్ల ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం చెప్పండి. మీరు పెట్టి దానివల్ల పబ్లిక్కి ఉపయోగం అంటే మేమేం మాట్లాడాం. అక్కడ మీరు పెట్టి ప్రతి రూపాయి పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రోడ్డు దీంతో పాటు ఇక్కడిది ఎందుకు ఆల్రెడీ కలెక్టర్ వీళ్ళందరూ తీర్మానం చేసి ఓకే చేశారు కదా. మీరు చేసేది పబ్లిక్ సర్వీస్ అవి ఉండాలి. రోడ్లు దేనికి వేస్తుంది గవర్నమెంట్, అది పబ్లిక్ సర్వీస్ కోసం అంతే తప్ప ఎవడో కారు తొక్కుంటాడో ఇది కాదు కదా. అందరు జనాలు ఎవరికి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండడానికి సర్వీస్ రోడ్లు ఇవన్నీ. ఫ్యూచర్లో మీరు వేసే రోడ్డు పాడవకుండా ఉండడానికి, వర్షం నీరు ఇక్కడ దిగడానికి వేసి డ్రైన్ అది అంతే తప్ప షాప్ డ్రైన్లు ఇంకో డ్రైన్ కాదు కదా. అంటే వేరే కనుక నీ నామ్స్ ప్రకారం చూపిస్తున్నాను సార్ నేను జరిగింది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అన్నదే మనం పుష్పబాబు గారి దగ్గర లాస్ట్ టైం మమ్మల్ని రమ్మన్నప్పుడు మీరు అదే పొద్దున కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడాం, ఎంపీ గారితో మాట్లాడుతున్నారు. ఆదివారం ఎంపీ గారు వస్తున్నారు. ఈ ప్రపోజల్ గట్రా ఉంటే ఎంపీ గారితో మాట్లాడి మేము లైన్ చేసుకుంటాం. మాకు అలా కదా ఈ వర్క్ వల్ల మీకు ఏమైనా ఉపయోగమా, జనాలకు ఉపయోగం, సొసైటీకి ఉపయోగం. ఒక్కసారి నేను ఏమైందంటే సార్ మీరు చెప్పింది ఓకే సార్, మీరు ఆ రోజు ఎమ్మెల్యే గారు మమ్మల్ని రమ్మన్నారు, మీరు వచ్చి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా. కాదు విలేకరు గారు చెప్పేది ప్రజలకి సేవ చేయడం కోసం, దానికి పర్యవేక్షించే బాధ్యత కోసం సక్రమంగా జరుగుతున్నాయి లేవని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. గతంలో ఇక్కడ వర్షాకాలం చాలా డ్రైనేజీలు ఇవన్నీ మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కాపులపల్లి సెంటర్లో ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు కూడా విజిటింగ్ చేసి దానికి ప్రత్యేకంగా రేపు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం డ్రైనేజ్ ద్రాక్షారామ రోడ్డులో ఆర్ఎంబీ ఇది ఎంత ఉందో అంత 5 అడుగులది క్లోజింగ్ పైప్ డ్రైనేజ్ వేయడానికి పర్మిషన్ గట్రా అన్ని శాంక్షన్ అవని. ఇవాళ మార్నింగ్ కూడా వెళ్ళి మీ ఎమ్మెల్యే గారిని కలవటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోడ్డుకి వర్క్ జరుగుతుంది, సిమెంట్ రోడ్డు వేసారు, ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు హైవే వాళ్ళు ప్రత్యేకంగా వేరే సబ్ లైన్ వేస్తున్నానని చెప్పి వర్క్ మొదలెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎంపీ గారితో పాటు ఎంపీ గారు కూడా రేపు ఆదివారం అందుబాటులో ఉన్నప్పుడు మీ అందరం కూడా వెళ్తాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శంకరపాలెం గ్రామస్తులు ప్లస్ మీ అంతా కూడా సైట్ ఓనర్లు, మీ అందరం స్వచ్ఛందంగా డ్రైనేజ్ కావాల్సిన ల్యాండ్ ఎక్వైర్కి అందరం కూడా కట్టుబడి ఉన్నాం. దానికి డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి పబ్లిక్తో మాట్లాడటం జరిగింది. దానికి అందరూ సహకరించినప్పుడు మరి ఈవేళ డ్రైనేజ్ మళ్ళీ ఆపేసి వేరే చోట వేరే సబ్ డ్రైనేజ్ వేయటం ఎంతవరకు ఉపయోగం లేని వర్క్ కదా అది. ఇప్పుడు అక్కడ వ్యాపారస్తుల్ని అక్కడ లేపేసి చిన్న వ్యాపారస్తుల్ని ఇప్పుడు లేపేసేసి ప్రత్యేకంగా ఇంకొక డ్రైన్ వేయటం వల్ల ఉపయోగం ఉంది. హైవేకి వేసేది డ్రైన్ దేనికోసం వేస్తారంటే హైవే రోడ్డు పాడవకుండా ఉండడానికి, వర్షం నీరు దిగడానికి మాత్రమే హైవే డ్రైనేజ్ వాడతారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఒక డ్రైన్ ఉండి ఇంకో డ్రైన్ దేనికి ఉపయోగం లేనిది. ఇప్పుడు పల్లవంలో ఉన్న ఏరియా
డ్రైనేజ్ ఉన్నదేమో చాలా డెప్త్ కిందకు ఉంది. అటువైపు ఉన్న మెజర్మెంట్ల ప్రకారం తీసుకుని డ్రైనేజ్ వేయడానికి ఉన్నప్పుడు మరి ఎవరు కంప్లైంట్ పెడుతున్నారు అనేది ఆలోచించాలి. ఎందుకంటే గ్రామానికి ఉపయోగపడేది. రాబోయే కాలంలో ఇదంతా ఏరియా అంతా పెరిగి రేపు కమర్షియల్గా ఎదగబోతుంది. ప్రజలకి కావాల్సింది ఏంటంటే వ్యాపారస్తులకైనా, హౌసింగ్ కుటుంబ సభ్యులకైనా, రెసిడెన్షియల్ జోన్లో అయినా సరే ఉండవలసింది మంచినీరు, కరెంటు, రోడ్డు, డ్రైనేజీలు చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ డ్రైనేజీలు లేకుండా చేస్తే ఎలా? అదేమో కమర్షియల్గా అక్కడ తెల్లారితే ఎన్నో వ్యాపారస్తులతో పాటు పబ్లిక్కి అంతా మెయిన్ బస్ స్టాప్ అది. అన్నీ ఇటు అమలాపురం కానీ, రాజమండ్రికి, మన కాకినాడ కానీ, యానం కానీ, ఇలా రామచంద్రపురం కానీ వెళ్ళడానికి అన్నిటికి దాదాపుగా ఇంచుమించుగా అక్కడ 109 గ్రామాలకి అన్నిటికి సెంటర్లో ఉన్న సుంకరపాలెం ఉంది. ఇది అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా అది ఎలా చేస్తారు మీరు చెప్పండి? వర్షాకాలం ఎంత ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ వర్షాలు గట్టిగా వస్తున్నప్పుడు నెల, 2 నెలలు, 3 నెలలు, 90 రోజులు సుమారుగా అక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా స్టాగ్ అయిపోయి ఉంటుంది. ప్రజల ఆరోగ్యం కోసం, ఫెసిలిటీస్ కోసం మాత్రం ఆలోచించరా? మీరు చేసే డబ్బు ఖర్చు పెట్టండి, ప్రజలకు ఉపయోగపడడానికి చేయండి. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్, వీళ్ళందరూ కూడా ఎందుకు తీర్మానం చేసుకున్నారు? దానికి సపోర్టెడ్గా స్వచ్ఛందంగా ఎంతో వర్క్ చేస్తున్నారు. పబ్లిక్లో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు గత నెల రోజుల క్రితం రోడ్డు ఓపెనింగ్లో ప్రత్యేకంగా ఒక తీర్పు ఇచ్చారు. ఏమని? 4 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న 4 గ్రామాల ప్రజలందరూ కూడా దీన్ని సహకరించండి. డ్రైనేజ్, రోడ్డు ఎక్స్టెన్లో ఏదైనా మీకు అవసరమైతే ఎక్వేజేషన్కి ఇబ్బంది పెట్టద్దని దానికి ప్రజలందరూ సహకరించి ఓకే చేసి మేమందరం వచ్చి మా ప్రాబ్లం లేదు, ఎక్వైర్ చేసి డ్రైనేజ్ వ్యవస్థకి అన్నిటికి మేము సపోర్ట్ చేస్తుంటుంటే దాన్ని డిస్ట్రాయ్ చేసి అధికారం ఎవరికి ఇచ్చారు? అలాంటి నిర్ణయాలు చేయొద్దు. ఎందుకంటే జనాలకి, పబ్లిక్కి ఉపయోగపడేలాగే మీరు చేయండి. చేసే పని మీరు ఖర్చు పెట్టే దానికి కూడా పద్ధతి ఉండాలి కదా. అవసరం లేని దాని మీద ఖర్చు పెట్టమని మేమేం అడగట్లేదు. అది ఎన్నో ఆలోచించి చేసిందే కదా. ఈవేళ దయచేసి మాకు ఒకవేళ ఎంపీ గారు అని అంటున్నారు, మరి అది ఏంటనేది మాకు ఇంకా తెలియదు. ఆదివారం ఎంపీ గారు వచ్చేటప్పుడు కూడా మేము ప్రత్యేకంగా మాట్లాడతాం. ఎంపీ గారే ఆ రోజు అక్కడ సెంటర్లో ఉండి ఇలాగే ఈ డ్రైనేజ్ ప్రపోజల్ చెప్పింది ఆయన. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్తేనే ఓకే అయింది. తర్వాత కలెక్టర్ గారు, రెవెన్యూ తరపున అందరూ వచ్చి దాన్ని ఓకే చేశారు. డ్రైనేజ్ ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాల్సింది ఏంటి? వ్యాపారస్తులకి, గృహ నివాసంలో ఉన్న ఇంట్లో అందరికీ కూడా మాకు ఆ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అవసరం. దానికోసం మీ అందరం కూడా సహకరిస్తున్నాం. మా నుంచి ఏ ఇబ్బంది లేదు. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైట్ ఓనర్లు. మా ల్యాండ్ పోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఖచ్చితంగా ఆర్ఎంబి డ్రైన్, ద్రాక్షారం రోడ్డుకి వెళ్ళే డ్రైన్ ఎట్టి పరిస్థితులు మాకు జరిగి తీరాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పొద్దున కూడా మేము మాట్లాడాం. సిఈ గారు వస్తున్నారంటే నేను అన్నీ మాట్లాడతానని చెప్పారు కూడా. అప్పటి వరకు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పారు కాబట్టి వాళ్ళు గౌరవిస్తూ మాకు ఒక 4 రోజులైనా మీరు ఆపి అవన్నీ మీకు ఏ విధంగా కావాలన్నా హైవే డిపార్ట్మెంట్కి కావాల్సిన అన్ని సహకారాలు మేము అందరం కూడా ఉంటాం. మీ ఏ విధంగానే దౌర్జన్యంకి, గొడవలు కట్ట చేసుకోవడం మేము లేము. మాకు శాంతియుతంగానే మాకు కావాల్సిన పనులు మేము చేయించుకోవడానికి మీ అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుంకరపాలెం గ్రామస్తులం, ప్లస్ మీ అందరూ కూడా సైట్ ఓనర్లు. థ్యాంక్ యూ. మరి నేను సుంకరపాలెం గ్రామ సర్పంచ్ ఎల్లపూడి నాగేశ్వరరావు నా పేరు. మరి గతంలో ఒక 20 రోజుల కిందట మన ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారు మన సుంకరపాలెం ద్రాక్షారామ రోడ్డు నుంచి సుంకరపాలెం వరకు సీసీ రోడ్డు ప్రారంభించి ఆ రోజే ఆయన ఇక్కడ ఎన్హెచ్ఆర్ ద్వారా ఇక్కడ బైపాస్ నుంచి మన ఇక్కడ ఊటకాల వరకు డ్రైన్ కూడా మరి ఎన్హెచ్ వాళ్ళు వేస్తున్నారు. మీరందరూ 4 ఊళ్ళ వారు కూడా సహకరించి పని చేయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ మన గంటి హరీష్ మాధురి గారు కూడా ఆ రోజు వర్షాల్లో వచ్చి ఇలాగా ఇది ఇక్కడ నిలబడిపోతుందంటే ఆయన మరి కడ వరకు వేయాలి కదా అని కొంతమంది వ్యాపారస్తులు చెప్పారు. చెప్తే కడకి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇక్కడ మెరక అయిపోవడం, డౌన్ అయిపోవడం వల్ల ఇక్కడ 9 అడుగులు తీయవలసి వస్తుంది. ఇక్కడ రవి కాలేజీ 9 అడుగులు తీయాలంటే ఊటకాలు తన్ని పెడితే మళ్ళీ డ్రైన్లో నీరు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అయితే ఇలా ద్రాక్షారామ రోడ్డు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇది కూడా మీకు ఎన్హెచ్ రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు దాంట్లో ఈ నీరు వెళ్ళిపోయేలాగా కూడా మేము చేసిస్తాము. అంటే మీ ఏపుకి వదిలేస్తే ఎలాగని మరి కొంతమంది కాలువలో చేపలు అయ్యి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అడిగితే వాళ్ళని మేము ఏం చెప్పామంటే మరి వీళ్ళు ఇబ్బంది పడతారని, అంటే రైతులు ఇబ్బంది పడతారని చెప్తే దానికి కూడా ఆయన మీకు ఇది ప్రత్యేకించి ఇటే నీరు రాదు, ఇటు కూడా వెళ్తుంది, దీన్ని కూడా డ్రైన్ బాగు చేసి ఇచ్చి బాధ్యత మాదని చెప్పేసి ఇదంతా కూడా ఎన్హెచ్ వాళ్ళు ఈ డ్రైన్ బాగు చేస్తారు, సరే అది కూడా చేస్తారని చెప్పేసి మాట ఇవ్వడంతో ఇప్పుడు దాన్ని ఆపడం అన్నది కరెక్ట్ కాదు. అలాగే దీన్ని బాగు చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారికి, బుచ్చిరాజు గారికి, ఎంపీ హరీష్ మాధురి గారికి మరి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతటితో సమాప్తం.
బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.